గుంటూరు నుంచి ఏలూరు మధ్య ఉన్న టోల్ గేట్ల సంఖ్య మరింత పెరగనుంది. ప్రస్తుతం మంగళగిరి కాజా టోల్ గేట్తో నుంచి ఏలూరు కలపరు వరకు 3 టోల్ గేట్లు ఉండగా ఇప్పుడు విజయవాడ వెస్ట్ బైపాస్లోని వెంకటపాలెం వద్ద మరో కొత్త టోల్ గేట్ ప్రారంభం కాబోతుంది. గుంటూరు నుంచి ఏలూరు వరకు కేవలం 100 కిలోమీటర్ల వ్యవధిలోనే 4 టోల్ గేట్లు ఉండడం వాహనదారులను ఆందోళనకు గురిచేస్తోంది. గుంటూరు నుంచి విజయవాడ తిరిగే వాహనాలకు అంతగా ఇబ్బంది లేనప్పటికీ వెస్ట్ బైపాస్ మీదుగా రాజమండ్రి, విశాఖపట్నం వెళ్లే వాహనదారులకు టోల్ బాధుడు తప్పదనే టాక్ వినిపిస్తోంది. మరింత సమాచారం మా ప్రతినిధి మణికుమార్ అందిస్తారు. ప్రస్తుతం నేను చెన్నై కోల్కతా నేషనల్ హైవే మీద ఉన్నా. ప్రస్తుతం నేను నిలబడిన ప్రాంతం గుంటూరు నుంచి మంగళగిరి విజయవాడ వెళ్ళే రూట్లో ఉన్నటువంటి కాజా టోల్ గేట్ వద్ద ప్రస్తుతం నేను ఉన్నాను. మీరు ఒకసారి విజువల్స్లో చూడొచ్చు. ఇది గుంటూరు నుంచి విజయవాడ వెళ్తున్న మార్గ మధ్యంలో ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వద్ద ఉన్నటువంటి కాజా టోల్ గేటు. ప్రస్తుతం ఇప్పుడు చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, సాధారణంగా 60 కిలోమీటర్లకు ఒక టోల్ గేట్ ఉంటుంది ఎక్కడైనా నేషనల్ హైవేకి సంబంధించి. కానీ గుంటూరు నుంచి ఏలూరు వరకు, అంటే దాదాపు గుంటూరు నుంచి ఏలూరు వరకు ఒక 100 కిలోమీటర్లు కూడా డిస్టెన్స్ ఉండదు. కానీ 3 నుంచి 4 టోల్ గేట్లు ఈ మార్గ మధ్యలో ఉంటాయి. ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఏదైతే విజయవాడ వెస్ట్ బైపాస్, అంటే ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి చినకాకాని దగ్గర నుంచి అటు గన్నవరం వరకు కూడా విజయవాడ వెస్ట్ బైపాస్ను నూతనంగా రోడ్ని నిర్మించారు, హైవే నిర్మించారు. అయితే అక్కడ కూడా ఒక టోల్ గేట్ను పెట్టాలని చెప్పి ఇప్పటికే దానికి సంబంధించి ఒక టోల్ గేట్ అంతా కూడా సిద్ధం చేసిన పరిస్థితి. అంటే ఇక్కడ ఏదైతే కాజా టోల్ గేట్ ఉంది, కాజా టోల్ గేట్ సంబంధించి ఇక్కడి నుంచి ఒక 30 కిలోమీటర్ల దూరంలోనే ఏదైతే వెంకటపాలెం టోల్ గేట్ కూడా ఉంటుంది. అంటే అంత దగ్గరలో టోల్ గేట్లు ఉండటం వల్ల వాహనదారులు ఈ టోల్ ఫీజులతో ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకవేళ ఆ టోల్ గేటు ప్రారంభం అయితే మరికొద్ది రోజుల్లోనే ఏదైతే వెస్ట్ బైపాస్కి సంబంధించినటువంటి నేషనల్ హైవే ఉందో అది పూర్తిగా అందుబాటులోకి తీసుకొస్తారు. అందుబాటులోకి తీసుకొచ్చిన తర్వాత అక్కడ టోల్ ఫీజును కూడా వసూలు చేస్తారు. అయితే ఇప్పుడు ప్రధానంగా ఈ కాజా టోల్ గేట్కి సంబంధించి ఇక్కడ కాజా టోల్ గేట్ నుంచి ఒక 30 కిలోమీటర్ల 40 కిలోమీటర్ల రేడియస్లోనే మరొక టోల్ గేటు, అక్కడి నుంచి ఒకవేళ ఏలూరు వైపు వెళ్ళాలనుకుంటే కనుక మళ్ళీ గన్నవరం దాటిన తర్వాత పొట్టుపాడు వద్ద మరొక టోల్ గేట్ ఉంటుంది. ఆ టోల్ గేట్ పొట్టుపాడు టోల్ గేట్కి సంబంధించి అక్కడ ఒక టోల్ గేట్ ఉంటుంది. అక్కడి నుంచి మరొక 40-50 కిలోమీటర్ల దూరంలోనే ఏలూరు దగ్గరలో కలపరులో అక్కడొక టోల్ గేట్ ఉంటుంది. అంటే మొత్తం ఇక్కడ ఈ ప్రాంతానికి సంబంధించి, అంటే గుంటూరు నుంచి ఏలూరు వరకు వెళ్ళేటువంటి రూట్లో మొత్తం 4 టోల్ గేట్లు ఉండబోతున్నాయి. వెంకటపాలెం టోల్ గేట్తో పాటు మరొక టోల్ గేట్ ఇంకా ముందు అదే చిన్నకాకాని నుంచి ఏదైతే గన్నవరం నుంచి లోపలికి తిరిగేటువంటి వెస్ట్ బైపాస్లోకి వచ్చేటువంటి వెహికల్స్ ఉంటాయి, అక్కడ కూడా ఒక టోల్ గేట్ ఏర్పాటు చేస్తారని చెప్తున్నారు. మొత్తం ఈ 4 టోల్ గేట్లు కూడా ఉంటే కనుక ఖచ్చితంగా వాహనదారులకు సంబంధించి ఇబ్బంది పడతారు. ఇప్పటికే కాజా టోల్ గేట్కి సంబంధించి మీరు చూడొచ్చు విజువల్స్లో. ఇది గుంటూరు నుంచి వచ్చేటువంటి వాహనాలన్నీ కూడా ప్రధానంగా ఈ టోల్ గేట్ గుండా వెళ్లాల్సి ఉంటుంది. ఇక్కడ ఎక్కువ రద్దీ ఉంటుంది. మరోవైపు ఇక్కడ టోల్ ఫీజులు కూడా ఎక్కువ ఉంటాయని చెప్పి ఎక్కువగా ఉంటున్న నేపథ్యంలో ఇక్కడ టోల్ ఫీజు కట్టిన తర్వాత, అంటే స్థానికంగా గుంటూరు విజయవాడ ఎక్కువగా సర్వీసులు చేస్తూ ఉంటారు. ఏదో ఒక పని మీద గుంటూరు విజయవాడ నిత్యం వాహనాలు తిరుగుతూ ఉంటాయి. మరోవైపు అటు చెన్నై నుంచి వచ్చే వాహనాలు కావచ్చు, గుంటూరు నుంచి వచ్చే వాహనాలు కావచ్చు, నెల్లూరు ఒంగోలు నుంచి వచ్చే వాహనాలన్నీ కూడా ఈ మార్గం గుండానే అటు విజయవాడ వెళ్లాల్సి ఉంటుంది. అయితే వెస్ట్ బైపాస్ వచ్చిన తర్వాత డైరెక్ట్గా విజయవాడలో పని మీద వెళ్ళే వాళ్ళకి నేరుగా ఈ బైపాస్ గుండా విజయవాడ వెళ్ళే అవకాశం ఉంటుంది. అయితే విజయవాడ దాటి ముందుకెళ్ళి, అంటే ప్రయాణించి, అంటే రాజమండ్రి కానీ లేదంటే వైజాగ్ కానీ కాకినాడ కానీ అటు సైడ్ వెళ్ళాలనుకుంటే కనుక ఖచ్చితంగా ఈ వెస్ట్ బైపాస్ను ఉపయోగించుకొని ముందుకు వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. వాళ్ళకి ఏదైతే ఈ వెస్ట్ బైపాస్ ఉపయోగపడుతుంది. కానీ ఇక్కడ ఏదైతే ప్రధానంగా అటు విజయవాడ గుంటూరు మధ్య రాకపోకలు సాగించేటువంటి వాహనాలు ఉంటాయి, ఆ వాహనాలకు సంబంధించి ఇది చాలా ఇబ్బందికరంగా మారే పరిస్థితి ఉందని ఒక చర్చ జరుగుతోంది. వాస్తవానికి ఈ టోల్ గేట్ను క్లోజ్ చేస్తారని చెప్తున్నప్పటికీ కూడా అది ఎప్పుడు క్లోజ్ చేస్తారంటే, ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇది పెద్ద టోల్ గేటు, ఇక్కడి నుంచి ఎక్కువగా వాహనాలు వెళ్తుంటాయి కాబట్టి ఈ టోల్ గేట్ను క్లోజ్ చేస్తారా, లేదంటే ఇక్కడ ఈ టోల్ గేట్ తీసి ఇంకా కొంచెం దూరంలో ఎక్కడైనా టోల్ గేట్ ఏర్పాటు చేస్తారనేది అయితే చూడాల్సిన విషయంగా కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ప్రధానంగా ఈ టోల్ గేట్లకు సంబంధించి, అంటే సాధారణంగా 60 కిలోమీటర్లకి ఒక టోల్ గేట్ ఉండాలి. కానీ ఇక్కడ అంటే గుంటూరు నుంచి ఏలూరు వరకు చూస్తే దాదాపు ఒక 100 కిలోమీటర్లు ఉంటుంది. అంటే సిటీ టు సిటీ చూస్తే కనుక ఒక 100 కిలోమీటర్ల రేడియస్ దూరం మాత్రమే ఉంటుంది. ఈ 100 కిలోమీటర్ల దూరంలో మధ్యలో వెస్ట్ బైపాస్ రావడం కొత్తగా, అక్కడ మళ్ళీ ఇంకో 2 టోల్ గేట్లు ఏర్పాటు చేయడానికి ఇప్పటికే వెంకటపాలెంకి సంబంధించిన టోల్ గేట్ అంతా కూడా సిద్ధమైపోయింది. వెస్ట్ బైపాస్
స్టార్ట్ అయితే ప్రారంభమైతే కనుక వాహనాలు అటువైపు వెళ్తే ఖచ్చితంగా అక్కడ కూడా టోలు వసూలు చేసే అవకాశం ఉంటుంది. ఇక్కడ కాజా దగ్గర ఒక టోల్ గేటు, మళ్ళీ అటు వెస్ట్ బైపాస్ ఇంకో టోల్ గేటు, అటు దగ్గరికి వెళ్ళిన తర్వాత గన్నవరంలో ఇంకో టోల్ గేటు, మళ్ళీ అటు పుట్టిపాడులో ఇంకొక టోల్ గేటు, అటు ఏలూరు కలపర్రు దగ్గర ఒక టోల్ గేటు, అంతా మొత్తం 4-5 టోల్ గేట్లు ఉండటం వల్ల ఖచ్చితంగా వాహనదారులు ఇబ్బంది పడతారు. ఇప్పటికే టోల్ ఫీజులన్నీ కూడా పెరిగిన నేపథ్యంలో వాహనదారులు పూర్తిగా ఇబ్బంది పడతారు. దీని మీద ప్రభుత్వం కూడా దృష్టి పెట్టాలి అని చెప్పి అటు వాహనదారులు కూడా కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఈ చుట్టుపక్కల ఎక్కడ కూడా లేనటువంటి టోల్ గేట్లు వసూళ్లు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. మరి దీని మీద ప్రభుత్వం ఎట్లాంటి చర్యలు తీసుకుంటుంది, ఎన్హెచ్ఐ కావచ్చు, అధికారులు కావచ్చు, ప్రభుత్వం కానీ ఎట్లాంటి చర్యలు తీసుకుంటుంది, వాహనదారులకు ఊరట కల్పిస్తారా లేదనేది ఒక చర్చనీయాంశంగా మారిందనే చెప్పాలి. వల్లితో మనీ బిగ్ టీవీ మంగళగిరి నుంచి.